హలో దిస్ ఇస్ అఖిల అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల వరుణ్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఫేసెస్ చాలా టైర్డ్ అనిపిస్తున్నాయి కదా, బికాస్ డాలస్కి వచ్చినప్పటి నుంచి ఫుడ్ తిని 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 ఐ ఫీల్ లైక్ ఏమైనా ఫుడ్ కోమా. ఇప్పుడు మా తమ్ముడితో అదే చెప్తుండే, నాకు ఇంకా ఫుడ్ తినలేను అన్న సిచ్యువేషన్కి వచ్చిన ఫుడ్ అంటే విరక్తి వస్తుంది. బట్ థంబ్నెయిల్ మీద చూసినట్టు లైక్ మేము ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చిందనమాట. సో వీఆర్ ట్రావెలింగ్ టుమారో. సో ఈరోజు నైట్ మళ్ళీ మాకు బ్లూమింగ్టన్ మేము ఉండే ప్లేస్లో దొరికిన ఫుడ్ తీసుకోవడానికి మళ్ళీ తర్వాత రిగ్రెట్ అవుతావు. ఇప్పుడే ఏదైనా తినేది ఉంటే తినేసి సప్పుడు అటు వెళ్ళిపోయి ఇంటికి అన్నట్టు చెప్పినారు. సో వీఆర్ గోయింగ్ టు గో షాపింగ్ అండ్ అక్కడి నుంచి వీఆర్ ఆల్సో గోయింగ్ టు గెట్ సమ్ ఫుడ్. నాకు ఇక్కడ ఒక ఫుడ్ ప్లేస్, ఇట్స్ కాల్డ్ ఎస్ Paris Baguette. It's a Korean place, right? So Korean dessert confectioneries place అనమాట. చాలా నచ్చింది. లైక్ ద డెజర్ట్స్ దేర్ వర్ అమేజింగ్. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుండే. మా తమ్ముడు బర్త్డే కేక్ తీసుకొచ్చినాము. సో ఆ ప్లేస్లో వెళ్ళి ఇంకేమైనా డెజర్ట్స్ ట్రై చేద్దామా అని చూస్తున్నాము. అండ్ డాలస్కి వచ్చినప్పుడు మన హైదరాబాదీ ఫుడ్ మిస్ అవ్వము కదా, సో బిర్యానీ కూడా తీసుకుందాం అనుకుంటున్నాము. మా మొమ్మగాడు వస్తాడా రాడా, కార్లో పోదామా మొమ్మ తెలీదు. బట్ యా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇట్స్ జస్ట్ వెయిటింగ్ ఫర్ మనీష్ టు గివ్ ద ఆర్డర్స్. పొద్దున అలిగినా నేను మా ఆయన మీద, ఎందుకురా చెప్పలేదు నాకు. మా మమ్మ మా తమ్ముడు ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నన్ను ఇప్పుడు వీళ్ళు రెడీ అయినారు, నన్ను కార్లో తీసుకుపోతారా లేదా అని చూస్తున్నాడు. జంప్ పా పా. బయటికి వెళ్ళేటప్పుడు మేము మోమోగాడిని తీసుకొని బయటికి వెళ్దాం అనుకున్నాము. యాక్చువల్లీ వాడికి కార్ రైడ్స్ అంటే చాలా ఇష్టము. సో అట్లనే స్టార్ట్ అయిపోయినాము. బట్ ఒక 5 minutes వెళ్ళినాక ఎందుకో ఎండ చాలా ఎక్కువ అనిపించింది. అండ్ మేము షాపింగ్కి వెళ్తున్నాం కదా, సో వాడిని కార్లో వదిలేసి వెళ్ళడానికి కూడా కుదరదు. అండ్ మేము వెళ్తున్న ప్లేస్లో ఐ థింక్ పెట్స్ కూడా అలౌడ్ లేకుండే, సో ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాడిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేస్తుంటే వాడేమో అస్సలు కారే దిగలేదు. సరే దిగినాక కూడా మళ్ళీ ఎట్లనో తెలీదు, బట్ డోర్ ఓపెన్ చేసేసుకొని కార్లోకి వచ్చేసినాడు. సో ఇంకా వాడిని బ్రతిమలాడి లోపల డ్రాప్ చేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 15 minutes పట్టింది. డోర్ ఓపెన్ చేసుకొని వచ్చినాడు బయటికి. ఎట్లా వచ్చినాడో అర్థం అవ్వట్లేదు. నువ్వు గట్టిగానే వేసినావా డోర్? మేమందరం కార్ నుంచి దిగేంత వరకు ఫస్ట్ నేను మనీష్ దిగినాం, తర్వాత వరుణ్ కూడా దిగేంత వరకు వాడు కారు దిగలేదు. మళ్ళీ బోన్ ఇస్తే అప్పుడు దిగినాడు. మళ్ళీ బోన్ తినేసి వచ్చేసింది కదా తొందరగా. సో ఇందాక మేము బయటకు వచ్చినప్పుడు బోన్ తినలేదు, బోన్ ఇచ్చినాము. ఇప్పుడు మేము ఇంకే రాము, వెళ్ళిపోయినారు ఇల్లు అని తెలిసినాక వచ్చి సోఫా మీద కూర్చొని బోన్ తింటున్నాడు. షాపింగ్కి వెళ్ళే ముందు ఫస్ట్ నేను తీసుకెళ్లే ప్లేస్కి మూసుకొని రా బోబా టీ తాగు, చాలా బాగుంటుంది అని తీసుకెళ్ళినాడు మా తమ్ముడు. సో అక్కడికి వెళ్ళాం అనమాట. అండ్ వీ ఆర్డర్ ద డ్రింక్స్. సో లాస్ట్ టైం నేను టెక్సాస్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం నేను బోబా ట్రై చేసినా అనమాట, బోబా టీ. అండ్ నాకు చాలా నచ్చింది. మా దగ్గర ఎన్నో ఆప్షన్స్ ఉండవు బ్లూమింగ్టన్లో. సో తీసుకొని వెళ్దాము అంటే ఈరోజు డిఫరెంట్ ప్లేస్కి తీసుకొని ఉన్నారు. అండ్ ఐ రియలీ లైక్ ద డ్రింక్ దట్ వి ఆర్డర్. చాలా మంచిగా అనిపించింది. కెన్ యూ గివ్ మీ? గెస్ ద ప్రైస్. 600. లేదు తక్కువనే ఉంది. అదే చూసినావా? 250. నేను ఒకటి చూపిస్తా, మీకు ఒకటి చూపిస్తా. మరి కర్టన్ కన్నా ఘోరం ఉంటుంది. ఆ టాప్ ప్రైస్ మీరు గెస్ చేయండి. ఈ టాప్ ఏ రకాగా మీకు $500 అనిపిస్తుంది. లైక్ లిటరలీ $500 వేసుకున్నా కూడా అంత అనిపించదు. మరి ఏముందని దీనికి $500 కట్టాలి? అని నువ్వు ఇట్లా షాప్లోకి తీసుకురాకరా. ఇక్కడికి వచ్చినప్పుడు అనిపిస్తుంది నాకు నేను పూర్ అని. నీకు షూస్ చూపిస్తుందా? మీ అక్క ఎందుకురా ఈరోజు నా జీవితంతో ఆడుకుందామని రెడీ అయింది. గెస్ ద ప్రైస్ మనీష్. 400. These are mali used. $250. They're not like new. They're used. Not new. $228.
గెస్ ద ప్రైస్ ఆఫ్ దిస్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు గెస్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు బై యూ దిస్. 900. 1650. దిస్ ఈజ్ నాట్ ఫర్ అస్. సో ఎన్ని డబ్బులు ఉన్నా కూడా నేను ఈ స్టోర్లో మాత్రం కొనను. ఇంత ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై మనీ ఆన్ దిస్. ఈ డ్రెస్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? డిస్కౌంట్కి దే పుట్ ఎట్ 1,575 బట్ ద ఒరిజినల్ ప్రైస్ గోస్ టు $3,500. ఇందులో ఏముందో అంత నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు. సో బేసికలీ క్రాక్స్ తీసుకుందామని చెప్పి క్రాక్ స్టోర్లోకి వచ్చినాము. అండ్ ఇట్స్ లైకింగ్ ఇట్. వరుణ్ కోసం తీసుకుందాము అనుకొని నేను కూడా ఒకటి తీసుకుని. సో బేసిక్లీ మిగతా స్టోర్స్ ఏమన్నా జస్ట్ విండో షాపింగ్కి పోవడానికి వెళ్దాం అనుకునే ఏదో ఒకటి కొనుక్కుంటామని భయంతో అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోయింది కాబట్టి వీఆర్ గోయింగ్ టు అవుట్ ఆఫ్ బడ్జెట్ ఎప్పుడో అయిపోయింది, ఇప్పుడు కాదు. సో వీఆర్ గోయింగ్ టు ద ఫుడ్ ప్లేసెస్. అక్కడ నుంచి ఫుడ్ కలెక్ట్ చేసుకొని ఇంటికి మా మొగడు మస్తు వెయిట్ చేస్తున్నాడు. సో లెట్స్ గో. మేము షాపింగ్కి వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పినా అనుకున్నా, బట్ వీడియో మిస్ అయిపోయింది. సో వరుణ్ చాలా తక్కువ షాప్ చేస్తారు. నేను ఇండియా వెళ్ళినప్పుడు వరుణ్ కోసం కొన్ని క్లోత్స్ తీసుకొచ్చినా కానీ ప్యాంట్స్ మాత్రం యూఎస్లోనే తీసుకుందాము అనుకున్నాము. సో అండర్ ఆర్మర్లో కొన్ని గోల్ఫ్ ప్యాంట్స్ లాగా ఉంటాయి, అవి చాలా బాగుంటాయని తమ్ముడు అన్నాడు. సో వరుణ్ తీసుకుందామని చెప్పి అక్కడికి వెళ్ళినాము. అండ్ అక్కడి నుంచి మేము రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఇందాక చెప్పినా కదా ప్యారిస్ బాగెట్ అనే ఫుడ్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కొన్ని డెజర్ట్స్ తీసుకున్నాము. నాకు చాలా చాలా నచ్చినాయి. ఎంత సాఫ్ట్ ఉన్నాయో అసలు. ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ చాలా మంచిగా అనిపించింది చూడ్డానికి కూడా. అండ్ ది టేస్ట్ రియలీ గుడ్. సో అవి కొన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాం. ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఇప్పుడే చెప్పు, మళ్ళీ రేపు పొద్దున ఇంటికి వెళ్ళిపోతావు. అండ్ ఈరోజే ఏ ప్లేస్కి కావాలంటే ఆ ప్లేస్కి తీసుకెళ్ళి చూపిస్తా, అండ్ నీకు ఏది కావాలంటే అది కొనుక్కో అని చెప్తున్నాడు. సో అది చేస్తుండే మేము, బికాజ్ మార్నింగ్ ఇంకా బ్యాగ్స్ ప్యాక్ చేసుకొని స్టార్ట్ అయిపోవాలి ఇలినాయ్కి. సో కొంచెం బాధగా ఉంది, బట్ యా. దగ్గరికి వస్తారంట. అక్క వాళ్ళు మిస్ యూ. సరేనా? ఓకేనా? ఓకేనా? జాగ్రత్తగా ఉండు మనీష్ దగ్గర. మళ్ళీ అక్క దగ్గర రా. సరేనా? ఫ్లోర్ లోపల రా అక్క దగ్గరికి. ఓకే? బాయ్. జాగ్రత్త ఉండు. మోబ జాగ్రత్త. బాయ్. ఓకేనా? బాయ్. జాగ్రత్తగా ఉండు మనీష్తోని. మనీష్ మంచి వాకింగ్కి తీసుకుపోతాడు, కార్లో పోతాము. ఎట్లున్నాడు పొంగారు. ఫస్ట్ టైం నేను ఇండియా నుంచి యూఎస్కి వస్తునేటప్పుడు కూడా ఎప్పుడు ఇట్లా సౌండ్ చేయలే అని. సో ఈరోజు మస్తు సౌండ్ చేస్తున్నాడు. ఐ డోంట్ నో మేము వెళ్తున్నందుకో లేకపోతే ఆడికి కార్లో రావాలని ఉందో తెలీదు. బట్ యా, ఐల్ మిస్ హిమ్, ఐల్ మిస్ మై బ్రదర్ అండ్ యా అంటిల్ నెక్స్ట్ టైం మళ్ళీ. సో స్టార్ట్ అయిపోయినాం. 14 hours జర్నీ. యాక్చువల్లీ మేము రెంటల్ కార్లో వచ్చినాం కదా, ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడి నుంచి రెంటల్ కార్ పిక్ చేసుకొని మళ్ళీ వెళ్తాము. నీష్ దగ్గర కార్ ఉంది కదా అని చెప్పేసి మేము ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ రెంటల్ కార్ తీసుకున్నాం అనమాట. ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ టు ఎయిర్పోర్ట్ తీసుకుంటాము. సో డిఎఫ్డబ్ల్యూకి వెళ్ళి అక్కడి నుంచి మన రెంటల్ కార్ పిక్ చేసుకొని లగేజ్ ట్రాన్స్ఫర్ చేసి దాని తర్వాత మనము స్టార్ట్ అయిపోవాలి. ఎక్కడికి? బ్లూమింగ్టన్, ఇలినాయ్కి.
సో రెంటల్ కార్ తెచ్చేసుకున్నాము అండ్ స్టార్ట్ అయిపోతున్నాం అందులో స్టార్ట్ అవ్వాలి కదా మరి. అలా పోతా అందులో ఎందుకు కాదురా, ఇంటికి వద్దా? మోమో గండి మానేషనలో వదిలేకపోతే అవుతుంది అని చూసుకుంటున్నాడు జస్ట్ బిఫోర్ వి గో. సో నిన్ననే స్టార్ట్ అవుదాం అనుకున్నాము బట్ సండే స్టార్ట్ అవ్వలేకపోయినాము. సో మండే స్టార్ట్ అయినాం అనమాట. సో వరుణ్కి కొన్ని అర్జెంట్ కాల్స్ ఉంటే వరుణ్ తీసుకోవాల్సి వచ్చింది. అట్లనే నేను కూడా కొన్ని ఈమెయిల్స్ చెక్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఏం చేసినాము అంటే లైక్ ఆన్ ద గో చెక్ చేసుకోవడానికి రాలేదు. సో రెస్ట్ ఏరియాస్ లాగా ఉంటే ఇక్కడే ఒక స్టార్ బక్స్ ఉండే అనమాట. సో స్టార్ బక్స్లో వరుణ్ కొంచెం పని చేసుకున్నాడు, నేను నా పని చేసుకున్నా. అది కాస్త ఎన్ని అవర్స్ అయింది? 2 hours. సో లైక్ ఆల్మోస్ట్ 3 hours డిలే అయింది అనమాట. అండ్ ఎట్లా అంటే ఏదో పెద్ద కష్టపడ్డట్టు అనిపిస్తుంది. ఇట్స్ లైక్ 2 hours కూడా ట్రావెల్ చేయలేదు మేము డాలస్ నుంచి. ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు కానీ మా మమ్మీ వాళ్ళు కానీ కాల్ చేస్తే ఇంకా మీరు 2 hours చేసినారా వీళ్ళమ్మ కూడా కదా, ఏంది ఇంత లేటా? మోమో గార్డ్ని మాతో పాటు తీసుకెళ్దాం అనుకున్నాము బట్ ఈ టైంలో అది అస్సలు కరెక్ట్ కాదు అనిపించింది. మేము మా ఇంటికి వెళ్ళాక వేరే స్టేట్కి మూవ్ అవ్వాలి, ఇప్పుడు ఉంటున్న ఇల్లు అమ్మాలా ఆర్ రెంట్కి ఇవ్వాలా అని ఆలోచించాలి. అండ్ ఆల్మోస్ట్ 20 hours దూరంలో ఉన్న ప్లేస్లో ఇల్లు ఆర్ అపార్ట్మెంట్ వెతుక్కోవాలి. అండ్ ఇదంతా 1 or 2 daysలో అయ్యే పని కాదు, 2 months పడుతుంది. అండ్ ఇంత అన్స్టేబుల్ సిచ్యువేషన్లో మోమోని మాతో పాటు తీసుకొచ్చి వాడికి ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు. రీసెంట్గానే ఇండియా నుంచి వచ్చాడు అండ్ మా తమ్ముడు దగ్గర అడ్జస్ట్ అవుతున్నాడు. మళ్ళీ కొత్త ప్లేసెస్కి మూవ్ చేయడం ఇబ్బంది అవుతుంది అనిపించింది. కొంచెం మేము సెటిల్ అయ్యేంత వరకు తమ్ముడు దగ్గర ఉండడం బెటర్ అని ఈ డెసిషన్ తీసుకున్నాము. నా దగ్గరున్న తమ్ముడు దగ్గరున్న సేమే, ఇంకా నా దగ్గరే కొంచెం అల్లరి చేస్తాడు. మా తమ్ముడు చెప్తే మంచిగా వింటాడు. కష్టంగా ఉన్నా కొన్నిసార్లు బెటర్ ఏంటి అని ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. అండ్ దిస్ ఇస్ ద డెసిషన్ వి మేడ్. ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 3:30 దయ్యాలు తిరిగే టైం. సో తొందరగా కొంచెం ఏమంటారు బ్యాగ్స్ అన్నీ లోపల తెచ్చేసుకున్నాము. సో కొంచెం ఫేస్ వాష్ చేసుకొని పడుకోవడమే, ఇంకేం లేదు. సో పొద్దున్న మాట్లాడతా. సో గుడ్ మార్నింగ్. వాయిస్లో కొంచెం తేడా తెలుస్తుంది, టైర్డ్ అనిపిస్తుంది. అండ్ ఫేస్ యాక్చువల్లీ అయితే నిద్ర లేకపోతే మంచిగా ఇట్లా ఉబ్బాలి, కాకపోతే అంతేం ఉబ్బలేదు. సో బేసిక్లీ పొద్దున లైక్ 3:30కి వచ్చినాము. నేను రాత్రి అనాలా మధ్యరాత్రి అనాలా పొద్దున అనాలా తెలియదు, బట్ 3:30 అయింది మిడ్ నైట్. సో పొద్దున్న 3:30కి కొంచెం ఫ్రెష్ అయ్యి మేము పడుకునేసరికి ఆల్మోస్ట్ 4:30 అయ్యింది. సో 4:30కి పడుకున్నాం. పొద్దున్న 8 o'clockకి లేచి వరుణ్ రెంటల్ కార్ తీసుకున్నాం కదా, సో రెంటల్ కార్ ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వెళ్ళినారు. అండ్ అక్కడి నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ కొద్దిసేపు పడుకున్నారు. హీస్ అటెండింగ్ హిస్ మీటింగ్స్. సో నేను కూడా పొద్దున్న లేసి వీడియో షూట్ చేద్దాం అనుకున్నా, బట్ నాకు కొంచెం డాక్యుమెంటేషన్ చేసేది ఉండే. సో దాంట్లో పడిపోయి నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయినాను. ఆల్మోస్ట్ 12 అవుతుంది అనుకుంటే ఇప్పుడు. సో మార్నింగ్ వరుణ్ లేచి కార్ డ్రాప్ చేసిన వెంటనే నేను కూడా లేచి ఐ వాజ్ డూయింగ్ సమ్ డాక్యుమెంటేషన్. డాక్యుమెంటేషన్ దేనికి అంటే మీ అందరికీ తెలుసు కదా దట్ ఐ మ్యాచ్డ్ ఇన్ టు అన్ ఇంటర్నల్ మెడిసిన్ రెసిడెన్సీ ప్రోగ్రామ్. సో నేను ఇక్కడ యూఎస్లో పీజీ చేయడానికి కొంచెం డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు నాకు అనిపించింది ఇప్పటి వరకు లైక్ నేను కంప్లీట్లీ నా ప్రొఫెషనల్ సైడ్ ఎప్పుడు ఎక్కువ చూపెట్టలేదు. సో ఐ వాజ్ లైక్ ఏమో అయ్యేంత వరకు అన్ని డీటెయిల్స్ షేర్ చేసుకోవాలి అని ఎప్పుడు 100% ష్యూర్గా లేకుండే అనమాట. నేను డీటెయిల్స్ అన్నీ షేర్ చేసుకుందామని చెప్పి. సో ఈరోజు మార్నింగ్ నేను పేపర్ వర్క్ చేసేటప్పుడు నాకు అనిపించింది దిస్ ఈజ్ అ మేజర్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ నేను
యూట్యూబ్లో అసలు ఏం షేర్ చేసుకోవట్లేదు దాని గురించి అని. సో అండ్ ఇప్పుడు మా లైఫ్లో చాలా చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. దట్ వీఆర్ సపోజ్ టు మూవ్ టు అ డిఫరెంట్ ప్లేస్. ఇల్లు అమ్మాలా లేకపోతే రెంట్కి ఇవ్వాలా, ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం అనమాట. సో ఈ జర్నీ అంతా నేను ఒక్కదాన్నే కాకుండా ఆర్ నేను వరుణ్ కాకుండా మీతో యాజ్ అ ఫ్యామిలీ మీరు కూడా వీ వాంటెడ్ టు షేర్ దిస్ జర్నీ విత్ యూ టూ. యాక్చువల్లీ యూనో రీలోకేటింగ్ కానీ నా ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అదంతా ఎట్లా అవుతుంది, నా రెసిడెన్సీ లైఫ్ ఇదంతా డాక్యుమెంట్ చేసి వీడియోస్లో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో హోప్ఫుల్లీ మీకు ఐ డోంట్ నో లైక్ మీరేమంటారో చెప్పండి. లైక్ షుడ్ ఐ డాక్యుమెంట్, షుడ్ ఐ మేక్ వీడియోస్ ఆన్ ప్రొఫెషనల్ సైడ్ ఆఫ్ మై లైఫ్ టు నా డే ఇన్ మై లైఫ్, లైక్ నా ప్రొఫెషనల్ లైఫ్ ఎట్లా ఉంటుంది అన్నది ఆ డాక్యుమెంట్ లైక్ ఆ వీడియోస్ కూడా పెట్టాలా లేదా ఒకసారి కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇప్పటివరకు మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు బికాజ్ మా ఛానల్కి చాలా పుష్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్ బాయ్.